సంగారెడ్డి విభాగ స్థాయి గణిత జ్ఞాన విజ్ఞాన మేళా మహోత్సవ సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాల సంగారెడ్డిలో ఆగస్టు 23-24 తేదీలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 3 జిల్లాలు సంగారెడ్డి, మెదక్, వికారాబాద్ 145 మంది బాలబాలికలు వివిధ పాఠశాలల నుండి పాల్గొన్నారు. శిశు వర్గ, బాల వర్గ, కిషోర వర్గ విభాగాల్లో సైన్స్ ఎగ్జిబిట్స్, వర్కింగ్ మోడల్స్ తయారు చేసి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చూపించారు. సైన్స్, గణిత, సంస్కృతి, జ్ఞాన విజ్ఞాన పరీక్ష విభాగాలలో క్విజ్ పోటీలను నిర్వహించడం జరిగింది. ఇక్కడ గెలుపొందిన విద్యార్థులు ఆగస్టు 30, 31, సెప్టెంబర్ 1 తేదీల్లో నిర్మల్ జిల్లా ముధోల్ పట్టణంలో జరిగే రాష్ట్ర స్థాయి సైన్స్ ఫేర్ పోటీలలో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలు కొండల్ రెడ్డి, ఎక్స్ జెడ్పీటీసీ కంది దేవెల్ల రమేష్, రఘువర్ధన్ రెడ్డిలు బహుమతులు అందజేశారు. న్యాయ నిర్ణేతలుగా బి విష్ణువర్ధన్ రెడ్డి, శ్రీనివాస్ మూర్తి, రుద్రప్ప, సురేష్, భాస్కర్, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విభాగ కార్యదర్శి బి విష్ణువర్ధన్ రెడ్డి, పాఠశాల సమితి అధ్యక్ష కార్యదర్శులు శివరాములు, చంద్రశేఖర్, పి సురేష్, కె వెంకట్ రామరెడ్డి, ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారని పాఠశాల ప్రధానాచార్యులు ఎం నరసింహగౌడ్ తెలిపారు. వచ్చిందా Max is all around us objective to demonstrate the application of basic mathematical operations, addition, subtraction, multiplication, division, money management, measurement units, and place value in daily life activities like shopping. Experiment yours. Now take your required materials. Which materials you are? What are the required materials for your experiment? Smoke from vehicles and factories, burning of fossil making problems, water pollution, sewage and international waste, plastic thrown into rivers and lakes, harms aquatic life, soil pollution, loudspeak, plastic waste, excessive use of pesticide and chemicals, reduce soil fertility, noise pollution, loudspeaker, vehicles horn and factory punching, causes stress and hearing problems, effects, global warming, climate change, health problems, loss of biodiversity, environmental imbalance, privatism, plant more trees, reduce, reuse, recycle cars, avoid single-use plastic, save water and electricity, public transport, slogan, keep the earth green and clean, stop pollution, save the future. నమస్తే. శ్రీ సరస్వతి విద్యాపీఠం ద్వారా సంచాలితమవుతున్నటువంటి సరస్వతి శిశు మందిర్ సంగారెడ్డి కేంద్రంగా నిన్న మధ్యాహ్నం 2 గంటల నుంచి ఈరోజు సాయంత్రం వరకు సంగారెడ్డి విభాగ్ అంటే సంగారెడ్డి, వికారాబాద్, మెదక్ 3 పాఠశాలకు సంబంధించిన 150 మంది విద్యార్థులు వివిధ వర్గాల్లో అంటే బాలవర్గ, శిశువర్గ, కిషోర వర్గ 3 వర్గాలుగా విభజించి సంస్కృతి జ్ఞాన విజ్ఞాన మేళ మహోత్సవ్ పేరుతో ప్రతి సంవత్సరం కూడా మనం ఈ యొక్క సైన్స్ ఫేర్ నిర్వహిస్తుంటాం. పిల్లల్లో దాగి ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికి తీయడానికి
చక్కటి అవకాశం కల్పిస్తుంటాం. అందులో భాగంగా అనేక మంది విద్యార్థులు సైన్స్ ఎక్స్పెరిమెంట్స్, ఎగ్జిబిట్స్, అలాగే సైన్స్ క్విజ్, మ్యాథ్స్ క్విజ్, సంస్కృతి జ్ఞాపరిషత్ క్విజ్, ఇలా వివిధ అంశాలు తయారై నిన్న రావడం జరిగింది. వాళ్ళు తెచ్చినటువంటి యొక్క ప్రదర్శనను నిన్నటి నుంచి ఈరోజు సాయంత్రం వరకు ప్రదర్శిస్తున్నారు. ఈ ప్రదర్శనలో ఎవరైతే పెద్దవాళ్ళు అడుగుతున్నారో వాటికి సమాధానం కూడా చక్కగా చెప్పడం జరుగుతుంది. అలాగే నిత్య జీవితంలో సైన్స్ యొక్క ఆవశ్యకత, టెక్నాలజీ గురించి విద్యార్థులను అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా సరస్వతి విద్యాపీఠం ప్రతి సంవత్సరం కూడా ఈ విభాగ స్థాయిలో గెలిచినటువంటి ఈ సైన్స్ ఎగ్జిబిట్స్ ని మళ్ళీ రాష్ట్ర స్థాయికి తీసుకెళ్తాం. ఈ నెల 30-31 సెప్టెంబర్ 1 తేదీలో నిర్మల్ జిల్లా ముధోల్ పట్టణంలో రాష్ట్ర స్థాయి సైన్స్ ఫేర్ జరగబోతుంది. ఆ సైన్స్ ఫేర్ కి సుమారుగా మన పాఠశాల నుంచి ఒక 40 నుంచి 50 మంది విద్యార్థులు వెళ్ళడం జరుగుతుంది. అక్కడ గెలిచిన వాళ్ళకి మళ్ళీ ఇంటర్ స్టేట్ అంటే కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ 3 రాష్ట్రాలు కలిసి క్షేత్రస్థాయిలో ఈ యొక్క సైన్స్ ఫేర్ ఉంటుంది. ఈ క్షేత్రస్థాయిలో గెలిచిన విద్యార్థులకి చివరగా అఖిల భారతీయ స్థాయిలో సైన్స్ ఫేర్ లో పాల్గొంటారు. ఇలా పాల్గొనడం వల్ల విద్యార్థులు దాగిన యొక్క సాంకేతికతను, టెక్నాలజీని బయటకు తీయడము, ప్రతి విద్యార్థిలో ఏదో ఒక సృజనాత్మకత దాగి ఉంటుంది కాబట్టి ఆ సృజనాత్మకత బయటకు తీయాలనే ఉద్దేశంతో చిన్న చిన్న మెదళ్లలో వాళ్లకు తగ్గట్టుగా మనం ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళు ఆవిష్కరణ చేస్తూ ఉంటే ఈనాటి బాలలే రేపటి భారత సైంటిస్టులుగా కావాలనే ఉద్దేశంతో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం కావచ్చు, సుభాష్, నేతాజీ జగదీష్ చంద్రబోస్ కావచ్చు, అలాగే ఆర్యభట్ట కావచ్చు, వరాహమీర కావచ్చు, మన భారతీయ సైనికుల సైంటిస్టుల యొక్క పరంపర కొనసాగుతుంటుంది. ఆ కొనసాగింపులో భాగంగానే మన సరస్వతి శిశుమందిర్ ఉన్నత పాఠశాల సంగారెడ్డి కేంద్రంగా ఈ యొక్క సైన్స్ ఫేర్ నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ఈ చుట్టుపక్కల నుంచి అనేక మంది విద్యార్థులు రావడం జరిగింది. అనేక మంది ఆచార్యులు, అలాగే అతిథులు, ముఖ్య వక్తలు కూడా వచ్చి ఈ యొక్క సైన్స్ ఫేర్ చూసి ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల విద్యార్థిని సర్వాంగీణ వికాసం, ఒక చదువే కాదు, శిశుమందిర్ అంటే కేవలం సంస్కారం అనుకుంటారు. సంస్కారంతో పాటు చదువు, సంస్కారము, మోరల్ వాల్యూస్ నింపడమే మా యొక్క విధిగా ఈ యొక్క సరస్వతి శిశుమందిర్ పనిచేస్తుంది. కావున మీ విద్యార్థులు మా శిశుమందిర్లో చదువుకోవడము, ఇలాంటి సైన్స్ యొక్క ఎగ్జిబిట్లో పాల్గొనడము చాలా సంతోషకరం. మనకి సైన్స్ ఎగ్జిబిట్స్ పరిశీలించడానికి విచ్చేసినటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయులు వాళ్ళు జడ్జెస్ గా రావడం జరిగింది. వాళ్ళు ఎవరైతే ప్రథమ, ద్వితీయ, తృతీయ అని వాళ్ళు నిర్ణయిస్తారో ఆ ప్రథమ వచ్చిన విద్యార్థిని రేపు రాబోయే 30-31 సెప్టెంబర్ 1వ తేదీ నాడు జరిగే నిర్మల్ రాష్ట్ర స్థాయి సైన్స్ ఫేర్ కి పంపడం జరుగుతుంది. కాబట్టి ఆ జడ్జెస్ కూడా మా పాఠశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.